హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేను ఇట్స్ మీ ప్రసన్న ఆర్టిస్ట్. ఈరోజు సండే కదా! మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మాకైతే మా వారు నాటుకోడి చికెన్ తీసుకొచ్చారు. అది మీకు చూపిస్తాను. చూడండి. నాటుకోడి చికెన్ 1 కిలో తీసుకొచ్చారు. నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూసేయండి. సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు, కారం, పెరుగు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా చేయాలో చూసేద్దాం. మీ అందరికీ వచ్చు. బట్ నా స్టైల్‌లో ఎలా ఉంటుందో చేయాలని చూపిస్తున్నాను. థాంక్ యూ అండి. మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదండీ! దీంట్లో కలిపేస్తున్నాం. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కలిపేసుకున్నాం కదా! ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి మ్యారినేట్ చేద్దామని అనుకుంటున్నానండి. మీ స్టైల్‌లో మీరు ఎలా చేస్తారో చెప్పండి. కొంచెం ఆయిల్, ఇలా మ్యారినేట్ చేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. నాటుకోడి చికెన్ కదా! మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్, మిర్చి కట్ చేసుకున్నాను. చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది. నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. వేసుకున్నాను. వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా! టమాటో వేసుకున్నాను ఒకటి. ఆనియన్స్, టమాటా బాగా ఉడికింది కదా! ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్నాం. ఉడికింది కదా చికెన్, ఒక 5 మినిట్స్ విజిల్ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒకసారి తీసి వాటర్ వేసుకోవచ్చు. చూసారా, 5 మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ వచ్చింది చికెన్. ముందే పోసుకుంటే స్మెల్ వస్తుంది, అందుకని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ పోస్తే నాటుకోడి కదా కొంచెం సూపీగా ఉంటే బాగుంటుందని మీకు కావాల్సినంత సూప్గా వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్, ఒక 3 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. చూద్దాం ఎలా ఉందో. చాలా సూపర్గా ఉడికింది. మన సాల్ట్, గరం మసాలా ఇంకేమైనా తక్కువ అనిపిస్తే యమ్మీ, అసలు చాలా బాగుంది. టేస్ట్ చేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనిపించింది, మళ్ళీ వేసాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా చెప్పండి. ఫైనల్లీ లంచ్ టైం. నాటుకోడి చికెన్, రైస్, రైతా, లెమన్ అండ్ ఆనియన్స్, ప్లేట్స్. ఇది మా పాపకు బాక్స్ కట్టాను. తను మధ్యాహ్నానికే వచ్చేసింది. మార్నింగ్ ఎగ్ కర్రీ పెట్టాను. ఇలా ఈరోజు మాకు గడిచింది.